అండి. వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు ఎర్లీ మార్నింగే లేచి చూసేసరికి చినుకు చినుకు వర్షం అయితే పడుతుంది. క్లైమేట్ చాలా కూల్‌గా ఉంది. అసలు బయటికి వెళ్ళబుద్ధి కావట్లేదు. కానీ అదే టైంకి కులాయి కూడా వచ్చింది. ఇంకొక రోజు వస్తే ఒకరోజు రావట్లేదు కదా అని చెప్పేసి చిన్న చిన్న గుండుగుల్లోకి అది కూడా వాటర్ అయితే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర పువ్వులవి కూడా సర్దేసుకొని మంగళవారం కదా అని సుబ్రహ్మణ్య కరాళమ్మ స్తోత్రం అది చదువుకొని ఇల్లంతా కూడా సాంబ్రాణి ధూపం అయితే వేసుకున్నాను. టిఫిన్ వచ్చేసి ఇడ్లీ వేశాను. ఫస్ట్ పూజ చేసుకోకముందే ఇడ్లీ స్టవ్ మీద పెట్టేసి అప్పుడు పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ కూడా ఉడికిపోయింది. వేడివేడిగా ఆయనకి పెట్టేసి ఆ తర్వాత నేను తులసి కోట దగ్గర అది కూడా కడిగి ముగ్గు వేసుకొని దీపారాధన చేసుకొని నేను కూడా టిఫిన్ చేసేసి ఆయనకి టీ కూడా పెట్టేసాను. ఈరోజు నేను పెంచుకున్న మెంతికూరని అయితే కోసేస్తున్నాను. నాకైతే అసలు కొయ్యబుద్ధి కావట్లేదు. గుజ్జుగా ఉంది కదా, ఇంకొన్ని రోజులు ఉంచుదాం అనుకున్నాను. కానీ మెంతికూర ఇంకా ముదిరిపోతే టేస్ట్ అంత బాగోదు. లేతగా ఉన్నప్పుడే వండేసుకోవాలి. అందుకని ఈరోజు మొత్తం కోసేసి పప్పు అయితే చేస్తున్నాను. మళ్ళీ మెంతులు నానబెట్టి మళ్ళీ కొత్తగా వేస్తాను. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.